ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను. ముందు మీ పరిశోధన చేసుకోండి. చాలా ఛానల్స్ చూసినట్లయితే thumbnail ఒక మ్యాటర్ ఉంటుంది, వీడియోలో ఒక మ్యాటర్ అవుతూ ఉంటుంది. అలా అవుతూ ఉన్నది ఫ్రెండ్స్. మన ఛానల్లో అయితే మన వీడియోలో ఏమవుతూ ఉంటుందో సేమ్ మీకు అదే అయితే thumbnail లో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా మెంబర్స్ అయితే thumbnail లో మంత్లీ 20,000 సంపాదించుకోండి, అలాగే మంత్లీ 50,000 సంపాదించుకోండి, ఎలా అయితే ఫేక్ అయితే చెప్తుంటారు. మన ఛానల్లో ఫేక్ అవుతూ ఉండదు, ప్రతి ఒక్కరు అయితే క్లియర్గా అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. వర్క్ ఫ్రమ్ హోమ్లో కొత్త రిమోట్ జాబ్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ రోల్లో ప్రధానంగా డేటా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఏ ప్రాజెక్ట్తో కలిసి మీరు వర్క్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్లో మీరు ఏం చేయాలి, ఎవరు అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో గివ్ అవే అయితే నడుస్తుంది. ఇక్కడ మీకు కార్డ్స్ అయితే ఆ వీడియో అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. గివ్ అవేలో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ మీకు ఏదైతే హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు హైప్ అండ్స్ ఇవ్వండి గాయస్. మీరు హైప్ అండ్స్ చేస్తే చాలా మెంబర్స్కి మన వీడియో రీచ్ అవుతుంది, చాలా మెంబర్స్ కూడా మన వీడియో అయితే హెల్ప్ఫుల్ అవుతుంది గాయస్. మరెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు డేటా అనలిస్ట్ ఎక్సెల్ అనేసి మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. రిమోట్ అని కూడా లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ టైప్ చూసి మీకు కాంట్రాక్ట్ బేస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. అలాగే మీకు చూడొచ్చు హవర్లీ కూడా ఎంత అమౌంట్ వస్తుందో కూడా మీకు క్లియర్గా అయితే ఇక్కడ ఉంది. మీరు అయితే ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ చూస్తే మీకు మినిమం 1 year to 25 years ఉంటే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి కుదరదు ఫ్రెండ్స్. ఫస్ట్ దీనిలో మీరు చేయాల్సిన వర్క్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. డేటాని రివ్యూ చేయాల్సి ఉంటుంది, డేటాని చెక్ చేయాల్సి ఉంటుంది, ఎర్రర్స్ ఉంటే మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది, రిపోర్ట్స్ అయితే మీరు తయారు చేయాల్సి ఉంటుంది, చార్ట్ ద్వారా మీరు రిజల్ట్ అయితే చూపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వర్క్ అయితే దీనిలో మీరు చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్కి సంబంధించిన రిక్వైర్డ్ స్కిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. దీనిలో మీరు ఎక్సెల్ అయితే తెలిసి ఉండాల్సి ఉంటుంది, ఫార్ములాస్ తెలిసి ఉండాల్సి ఉంటుంది, ఫంక్షన్స్ అయితే తెలిసి ఉండాల్సి ఉంటుంది, పివట్ టేబుల్ తెలిసి ఉండాల్సి ఉంటుంది, చార్ట్స్ అలాగే అటెండెన్స్ డీటెయిల్స్ కూడా మీకు తెలిసి ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీకు తెలిసి ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఫ్రెషర్స్ అయితే అప్లై చేయడానికి కుదరదు. ఓకేనా ఫ్రెండ్స్. మినిమం 1 year ఉన్నా కానీ ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ జాబ్కి సంబంధించిన ప్రిపేర్డ్ స్కిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. ఈ జాబ్కి ఈ ప్రిపేర్డ్ స్కిల్స్ ఉంటే మీకు అడ్వాంటేజ్ అవుతూ ఉంటుంది. పవర్ బిఐ, అలాగే రిపోర్టింగ్ ఎక్స్పీరియన్స్, అలాగే బిజినెస్ అనలిస్ట్, అలాగే ప్రెజెంటేషన్ స్కిల్స్ అయితే మీకు తెలిసి ఉండాల్సి ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. ఈ జాబ్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీరు ఇంటి నుంచే మీరు ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ జాబ్కి ఎవరెవరు అప్లై చేయొచ్చు ఒకసారి చూద్దాం. డేటా అనలిస్ట్ తెలిసిన వాళ్ళు, అలాగే ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్ తెలిసిన వాళ్ళు, అలాగే రిపోర్టింగ్ ఎగ్జిక్యూటివ్ చేసిన వాళ్ళు, బిజినెస్ అనలిస్ట్ తెలిసిన వాళ్ళు, ఎక్సెల్ నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్లై చేసే ముందు రెజ్యూమ్ అయితే ఫస్ట్ అయితే అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత ఎక్సెల్ స్కిల్స్ అయితే మీరు రెజ్యూమ్లో హైలైట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇలా చేస్తే మీకు షార్ట్ లిస్ట్లో మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువతో ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. ఈ జాబ్కి సంబంధించిన అఫీషియల్ లింక్ చూసినట్లయితే మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దాని మీద క్లిక్ చేసి మాత్రమే అప్లై అయితే చేయండి గైస్. అన్ని డీటెయిల్స్ మీరు చెక్ చేసిన తర్వాత ఈ జాబ్కి అయితే అప్లై చేయండి. ఇక్కడ మీరు చూడవచ్చు అప్లై ఫర్ దిస్ జాబ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ మీకు రెజ్యూమ్ అని కనిపిస్తుంది కదా, అప్లోడ్ ఫైల్ అనేసి అప్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేసి మీ రెజ్యూమ్ అయితే ఫస్ట్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మీకు కరెంట్ లొకేషన్, స్టేట్, అలాగే సిటీ అని అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అని మీరు ఫిల్అప్ చేసిన తర్వాత ప్రిపేర్డ్ లొకేషన్ కూడా ఉంది గాయస్. మీ ప్రిపేర్డ్ లొకేషన్ ఎక్కడ మీరు వర్క్ చేస్తున్నారో ఖచ్చితంగా అయితే అది ఎంటర్ చేయండి గాయస్. అంటే మీరు సపోజ్ బెంగళూరు ఉంటే బెంగళూరు, హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ అయితే మీరు ఎంటర్ చేయండి. కరెంట్ కంపెనీ అడుగుతుంది, అంటే మీరు ఏ కంపెనీలో ప్రజెంట్ వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ నేమ్ ఇవ్వండి. కరెంట్ సిటీస్ అంటే మీరు ప్రజెంట్ వర్క్ చేస్తున్న దానిలో శాలరీ ఎంత ఇస్తున్నారో ఎంటర్ చేయండి. ఎక్స్పెక్టెడ్ సిటీస్ సపోజ్ మీకు 20,000 ఇప్పుడు శాలరీ తీసుకుంటుంటే మినిమం మీకు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మినిమం 25 or 30 మీరు అయితే ఇక్కడ మెన్షన్ చేయండి గాయస్. ఓకేనా. నోటీస్ పీరియడ్ అయితే కనిపిస్తుంది, మీరు దాని మీద క్లిక్ చేసి ఇమీడియట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదంటే మినిమం 1 week పెట్టుకోండి. నాకు తెలిసి ఇమీడియట్ పెట్టుకుంటేనే బెటర్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్ ఎక్స్పీరియన్స్ అలాగే హై క్వాలిఫికేషన్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు లాస్ట్ అయితే మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎలా అయితే మీకు సబ్మిట్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. మీరు కనుక షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయితే మెయిన్ మీ రెజ్యూమ్లో ప్రజెంట్ మీరు ఏం వర్క్ గురించి చేస్తున్నారో దాన్ని అయితే మీరు హైలైట్ చేయాలి గాయస్. అంటే
ఎక్సెల్ గురించి ఈ జాబ్ కాబట్టి మీరు ఎక్సెల్ని మీరు హైలైట్ చేస్తే మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 1 వీక్ to 20 days అయితే టైం పడుతుంది, మీకు అయితే మెయిల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరికైతే మెయిల్ వస్తుందో వాళ్ళందరూ మళ్ళీ మీకు కొన్ని టెస్ట్లు అయితే ఉంటుంది, ఆ టెస్ట్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మీకు జాబ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకోండి, వెంటనే మన ఛానల్ని మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, మీకు ఎలాంటి జాబ్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ జాబ్స్ అయితే మీకు అలాంటి జాబ్సే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.